అందరూ సాఫ్ట్‌వేర్ జాబే ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈరోజు దీని గురించి మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాము. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కొంతమంది ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడికెళ్ళినా, ఏ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా గానీ, ఫస్ట్ ఏంటి అంటే, మీ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. మీరు ఎలా ఉన్నా గానీ, మీ ప్రొఫైల్ ఎలా ఉన్నా గానీ, అయిపోతది. ముందు అయితే కోర్స్ జాయిన్ అవ్వు అని అంటారు. చాలామంది నాన్ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు, ఫినాన్స్‌లో వర్క్ చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్‌లో వర్క్ చేసేవాళ్ళు, ఇంకా రకరకాలుగా నాన్ టెక్నికల్‌గా వర్క్ చేసేవాళ్ళందరూ కూడాను ఐటీకొచ్చేయొచ్చు. ఐటీకి ఎలాగైనా స్విచ్ అవ్వాలి. ఏదో ఒకటి చేసి. ఎందుకంటే ఇక నేను దీంట్లో ఏదైతే ప్రెజెంట్ చేస్తున్న జాబ్ అయితే ఏదైతే ఉందో, దానికి అప్పుడే మాక్సిమం లెవెల్‌కి రీచ్ అయ్యుండరు. మాక్సిమం లెవెల్ ఏంటి అంటే కొంతవరకు స్టాగ్నేట్ అయిపోతుంది తెలిసి, నేను ఎలాగైనా గానీ, ఎలా అయినా సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి అంటే నాన్ ఐటీ నుంచి నేను ఐటీలోకి రావాలి. ఎలాగైనా నేను డొమైన్ మార్చుకోవాలి. సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలి. ఈ విధంగా ఏంటి అంటే చాలామంది ఆలోచిస్తా ఉంటారు. ఇది ఏంటి నేనిప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, అందరూ సాఫ్ట్‌వేర్ జాబే చేయాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే, అసలు అవకాశమే లేదు. పాజిబిలిటీ జీరో పాజిబిలిటీ. అయినా గాని నేను డబ్బులు కడితే జాబొచ్చేస్తుంది. నేను ఇంకోటేదో చేస్తే జాబొచ్చేస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర అవకాశం లేదు అన్నారు. నేను ఇంకొక దగ్గర ట్రై చేస్తా. ఇంకొక దగ్గర ట్రై చేస్తా అని చెప్పి, ఎలా అయినా నేను సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకే వెళ్ళాలి అని చెప్పి ఏం చేస్తున్నారంటే, రాంగ్ స్టెప్స్ చేస్తున్నారు. ఇప్పుడొక అంటే స్టూడెంట్ కౌన్సెలింగ్ వచ్చినప్పుడు నాకేం చెప్పారు. ఫస్ట్ ఒక కంపెనీలో పనిచేశా 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకో కంపెనీలో 6 మంత్స్ ఉంది. ఇంకో కంపెనీలో మళ్ళీ 3 మంత్స్. ఇంకో కంపెనీలో 1 మంత్. ఇలా రకరకాలుగా ఏంటి అంటే ఆల్‌మోస్ట్ వితిన్ 3 ఇయర్స్ స్పాన్‌లో ఆల్‌మోస్ట్ 6, 7 కంపెనీస్ చేంజ్ అయ్యాడు. ఒకటేమో బ్యాంకింగు, ఒకటేమో సాఫ్ట్‌వేరు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిబిలిటీ లేదు అన్నప్పుడు మనం ఉన్న దాంట్లోనే మాక్సిమం ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? ఇంకా దీన్ని మనము ఎలా హైయర్ లెవెల్‌కి వెళ్ళొచ్చని ఆలోచించాలి. అసలు అవకాశమే లేదు. కానీ ఎలా అయినా సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళాలి. సాఫ్ట్‌వేర్ అయితేనే జీవితం అని మాత్రం అనుకోకండి. సాఫ్ట్‌వేర్‌లో కొంచెం ప్యాకేజెస్ ఎక్కువొస్తాయి. బట్ ఆల్రెడీ మీరు రాంగ్ అంటే స్టార్టింగ్‌లోనే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ ఓకే. తీసుకున్నారు అయిపోయిందేదో అయిపోయింది. ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ డెసిషన్. దాంట్లో మాక్సిమం హైట్‌కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. చాలా నేనెందుకు చెప్తున్నానో అర్థం జేసుకోండి. ఎందుకు అంటే, ఇప్పుడేమవుతది, ఇన్ని రకాలుగా ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి, ఇది మళ్ళీ ఏంటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగానికి కూడా, చేస్తున్న ఫీల్డ్‌లో గూడా మీకు కెరియర్ అనేది ప్రాబ్లమ్‌లో పడేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ యూ టు ఇఫ్ ద ఇఫ్ పాసిబిలిటీస్ ఆర్ నాట్ దేర్ ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ డొమైన్. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ ఆలోచనని ఒకసారి మనసులో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో, పాజిబిలిటీ ఉంటుందా? లేదా? అనేది అంటే ఇప్పుడు బేసిక్‌గా అయితే వన్ వర్డ్ అయితే నేను డెఫినైట్‌లీ రిప్లై ఇవ్వగలుగుతాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్కువ ఉంది, కాంప్లికేషన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కౌన్సెలింగ్‌లో అటెండ్ అవ్వాలి. లేదంటే మీరు ఇంకెవరన్నా మీరు చెప్పేవాళ్ళుంటే డెఫినైట్‌లీ మీరు దాన్నైనా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అందరూ సాఫ్ట్‌వేర్‌లో వస్తేనే బతుకుతారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే. సో, అన్ని ఉద్యోగాలున్నాయి. అందరూ బతుకుతున్నారు. కాకపోతే ఏంటంటే కొంత ప్యాకేజెస్ ఎక్కువొస్తే కొంచెం బెటర్ లైఫ్ ఏదో అట్లా అనుకుంటారు. లేకపోతే వేరే ఆల్టర్‌నేటివ్స్ చాలా ఉన్నాయి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, థాంక్ యూ.